నమస్తే, దిస్ ఇస్ సౌర్య. విజయారెడ్డి కేసు అనేక రకాల మలుపులు తిరిగింది. ఇప్పుడు కూడా మరలా మరికొన్ని మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రకరకాల అంశాలు ఇప్పుడు మరలా బయటకు వస్తూ ఉన్నాయి. ఇంత గ్యాప్ తరువాత కూడా మరలా ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగే కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే విజయారెడ్డి కేసులోని విజయారెడ్డికి సంబంధించిన డైరీ లీక్ అయింది. అలాగే కాల్ డేటా గురించి చాలా మంది దాని గురించి ఎదురు చూశారు. కాల్ డేటాలో ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని. సో ఏమైనా ఉందా? సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారు నమస్తే సార్. విజయారెడ్డి కేసులో ఏదైతే మనం గతంలో చర్చించాం, మీరు అన్నారు కూడా కాల్ డేటాని ఎందుకు రివీల్ చేయట్లేదు పోలీసులు, అసలు దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అని. సో ఇప్పుడు పెట్టారు అని అనుకోవచ్చు కాల్ డేటా పైన. అలాగే డైరీ కూడా బయటపడింది అని అంటూ ఉన్నారు. సో ఏంటి సార్? దీన్ని అంటే విజయారెడ్డి వాళ్ళ పిల్లలు విశాల్ రెడ్డి అండ్ చైతన్య రెడ్డి జనవరి 30 తేదీన ఇటు చర్లపల్లి ఘట్కేశ్వర మధ్యలో గూడ్స్ ట్రైన్ కింద పడి చనిపోయింది, అందరికి తెలుసు. అయితే అప్పటి నుంచి అక్కడ గవర్నమెంట్ రైల్వే పోలీసు జిఆర్పి పోలీసులు విచారణ జరుపుతున్నారు. కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ కేసు మీద సమగ్రంగా దర్యాప్తు జరిపి దీని రిజల్ట్ని వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. మామూలుగా ఇటువంటి హై ఎండ్ కేసులు, ఎందుకంటే ఇది వెరీ వైడ్లీ పాపులర్ కేసు కాబట్టి మామూలు హత్యలకే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ ఉంటారు. కనీసం వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చెప్తారు. కానీ ఇప్పటి వరకు 2.5 months అయిపోయినా కూడా దీని మీద ఏమీ చేయలేదు. అంటే మరి కాల్ డేటా ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో క్లియర్గా రాలేదా, లేకపోతే మరి ఇప్పుడు వచ్చిన కాల్ డేటా లీకేజీ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలిపోయినాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా భర్తే మళ్ళీ దీన్ని ఒక వివాదాస్పదంగా అంశంగా మార్చేశాడు. ఆయన నిన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకు ప్రాణభయం ఉందని, ప్రాణ రక్షణ కావాలనేది ఒకటి చెప్పాడు. అలాగే ఆమెను ప్రెజర్ చేసింది, తన భార్యను ప్రెజర్ చేసింది ఎవరో కాదు, వాళ్ళ తల్లి పుష్పవతి, తర్వాత వాళ్ళ అన్న చిరంజీవి వాళ్ళ అన్న భార్య మనీషా. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఆమెను ఒత్తిడికి గురి చేశారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకుండా ఆమె చనిపోయింది అనేది అతను చెప్తున్నాడు. తర్వాత అతను మీడియాతో డీటెయిల్గా అనేక మీడియా సంస్థలతో కూడా ఆయన చెప్పాడు. ఆయన ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఆయన షాక్కు గురయ్యాను, తర్వాత వాళ్ళ ఇంట్లో చెంగిచెర్లలోనే వాళ్ళ దహనం చేయాలి, అక్కడే కార్యక్రమాలు చేయాలనుకున్నాం, కానీ లేదు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. దాని తర్వాత వాళ్ళు 25 రోజులు వెళ్తూనే ఉన్నారు. అందరూ ఈయనతో కూడా వాళ్ళు ఉన్నారు. ఎవరు భార్య తరపున ఈ ముగ్గురు, ఇందాక చెప్పిన తల్లి, అన్న భార్య ముగ్గురు తన దగ్గరే ఉన్నారు. కాబట్టి ఈయన మిగతా విషయాలు వీళ్ళ వైపు నుంచి ఏమీ ఆలోచించలేదు. సో దాని తర్వాత 25 రోజుల తర్వాత ఆయన ఇక్కడ చెంగిచెర్లకు వచ్చి డాక్యుమెంట్లు అడిగాడు వాళ్ళ అమ్మని. ఆమె విజయారెడ్డి వాళ్ళ అమ్మని అడిగితే ఆమె ఇవన్నీ కూడా చిరంజీవి దగ్గర ఉన్నాయి, నువ్వు చిరంజీవితో సెటిల్ చేసుకుంటే నీకు డాక్యుమెంట్లు వస్తాయని చెప్పింది. అదేంటి, చిరంజీవితో నేనేం సెటిల్ చేసుకోవాలి అని ఈయన అడిగాడు. చిరంజీవికి మీరు 70 లక్షలు అప్పు ఉన్నారు, ఆ అప్పు ఇస్తే చిరంజీవి డాక్యుమెంట్లు ఇస్తాడు అని తల్లి చెప్పింది. ఈయన షాక్కి గురయ్యాడు. అదేంటి, నేను 70 లక్షలు ఉండడం ఏంటి, మేమెప్పుడు అతని దగ్గర అప్పు చేశాము అని ఈయన అడిగాడు. అది నాకు తెలియదు, అదంతా నువ్వు అతనితో సెటిల్ చేసుకుంటేనే నేను డాక్యుమెంట్లు ఇస్తాను తల్లి చెప్పింది. ఈ షాక్లో ఉండగా ఒక 2 రోజుల తర్వాత నువ్వు చనిపోతే ఈ ఆస్తులు ఎక్కడికి వెళ్తాయిరా అని అడిగిందంట అల్లుణ్ణి. దాంతో ఇతను ఇంకొక 2వ షాకు, ఇదేంటిది, నేను చనిపోతే ఆస్తులు ఎక్కడికి వెళ్తాయన్న ప్రశ్న ఇప్పుడు ఎందుకు వస్తుంది, అదేంటి, నేను బతికున్నాను కదా, ఇప్పుడు ఎందుకు ఆ ప్రశ్న వేస్తున్నారని తను అడిగాడంట. కాదు, మామూలుగా అడుగుతున్నాను, నువ్వు చనిపోతే ఎవరికి వెళ్తాయి ఆస్తులు? ఒకవేళ నేను చనిపోతే నా తల్లిదండ్రులకు 50%, ఏదన్నా అనాథాశ్రమానికి నా పిల్లల పేరుతో 50% రాస్తాను అని చెప్పాడంట. అక్కడి నుంచి ఆమె మాట్లాడడం మానేసింది. దాంతో తనకు అనుమానం వచ్చింది. అంటే వీళ్ళేంది ఆస్తుల గురించి ఎలాగ ఉన్నారు, నా డాక్యుమెంట్లు పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా నా భార్య వాళ్ళకి 70 లక్షలు అప్పు ఉన్నట్టు చెప్పలేదు, ఆ మధ్య కూడా ఒక అపార్ట్మెంట్ కొంటా ఉంటే 30 లక్షలు అడ్వాన్స్ ఇస్తా, ఆ 30 లక్షలను కూడా అతను మాకు చెప్పకుండా తీసుకెళ్ళి వాడేసుకున్నాడు, ఖర్చులు పెట్టుకున్నాడు విచ్చలవిడిగా. సో దాన్ని కూడా ఇవ్వలేదు. అసలు అతను రియల్ ఎస్టేట్ అంటాడు, కానీ రియల్ ఎస్టేట్ చేస్తున్నదంతా నా భార్య డబ్బులతోనే చేశాడు అనేది అతను చెప్తున్నాడు. అక్కడి నుంచి అతనికి అనుమానం వచ్చి
అతను ఆలోచించడం మొదలుపెట్టాడు ఈవేళ వైపు నుంచి. అంటే వీళ్ళేమన్నా ప్రెజర్ చేస్తుంటారా ఉమ్, అనేది ఆలోచించడం మొదలుపెట్టాడు. దాంతో అతను ఫస్ట్ వెతికింది ఏంటంటే డైరీ కోసం. ఎందుకంటే భార్యకి డైరీ రాసే అలవాటు ఉంది. దాంట్లో అన్ని లెక్కలు, ఉమ్, ఎవ్రీడే ఏమేమి జరుగుతాయి, అవును. అకౌంట్స్, అన్ని ఖర్చులు, డబ్బులు ఎట్టా తెచ్చి మొత్తం రాస్తుంది. నేను 6 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు నా డైరీ చూసుకుంటారు. నాకు పెడతది, తీసుకొచ్చి పెడతది. ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు. నేను అవన్నీ చెక్ చేస్తాను. అంటే నేను అక్కడ సంపాదించి పంపిస్తాను. ఆమె ఇక్కడ సంపాదిస్తది. దీన్ని అవును. మేము కొన్ని ఆస్తులు రెంట్లు వస్తాయి. ఇవన్నీ మేము ఇన్వెస్ట్‌లు చేయడం ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ ఆమె చెప్తూ ఉంటది. సో, తమ్ముడు కూడా ఈమె డబ్బులిస్తుంది అన్నకి కూడా. ఈయన ఉమ్. ఈ డబ్బులతోనే అతను రియల్ ఎస్టేట్‌లు కొనడం, అమ్మడం చేస్తుంటాడు అనేది ఇప్పుడు ఆమె చెప్తుంది.